నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బాను. ఇక మనం చూస్తే అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డిని విమర్శించాడు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ని విమర్శించాడు. ఇట్లా ఒకరికొకరు విమర్శలు తప్ప ఇంకో ముచ్చట అనేది అయితే ఉండదు. ఇక అది మళ్ళోసారి కూడా అట్లనే రిపీట్ అయింది. ఏం మాట్లాడుతున్నారు? ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని మేము అనలేమా? మాకు అనాలంటే అంటే మాకు చేతగాకనా అంటే అనేది అనుకుంటేనే అనలేకనా అని మళ్ళీ కొంచెం డైవర్షన్ చేయడం అనమాట. బీఆర్ఎస్ ఎంత ఉందో బీఆర్ఎస్ని మించి కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఎంత ఉందో కాంగ్రెస్ని మించిన మాటలు మాట్లాడుతుంది బీఆర్ఎస్. ఇక బీఆర్ఎస్ నాయకులే కావచ్చు, ఇప్పుడు కేటీఆర్ఏ కావచ్చు, ఎట్లా మాట్లాడతారు ఒకసారి చూద్దాం. అధ్యక్ష, మరి నేను అనలేను అధ్యక్ష, ఓటుకు నోటు దొంగ ముఖ్యమంత్రి, 20% కమిషన్లు, 30% కమిషన్ మీ ఎమ్మెల్యేలు అంటున్నారు. నేను అనలేను అధ్యక్ష ఈ మాటలు. నేను అంటలేను అధ్యక్ష, నేను అంటలేను. నేను అనొచ్చు కానీ నేను అంటలేను అధ్యక్ష. ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి అనేది అనుకుంటేనే నాకు అనొచ్చు కానీ నేను అంటలేనని మళ్ళా ఇట్లా అసెంబ్లీ సమావేశాలల్లో అసలు ప్రజల కోసం వీళ్ళు ఆడ నిలబడి మాట్లాడతారో మరి ఎవరి కోసము వాళ్ళ ప్రయోజనాల కోసం ఏదో వ్యక్తిగతంగా మాట్లాడుకునేది తప్ప వీళ్ళకి ఇంకో ముచ్చట అనేది ఎరికే ఉండేటట్లేదు నాకు తెలిసి. ఎందుకంటే ప్రజల్లో ఇప్పుడు అందరిలో మొదలైపోయింది 10 ఏళ్ల పరిపాలన. బీఆర్ఎస్ చూస్తే బీఆర్ఎస్ అట్లా దాపరించింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకొని కొత్త ప్రభుత్వానికి ఒక అవకాశం ఇద్దాం రాయ్య, ఏదైనా చేస్తారు, ఏమైనా పొడి చేస్తారు అని అంటే వీళ్ళేమో ఇట్లా ఒకరినొకరు తిట్టుకునుడికే సమయం అంతా వృధా అయిపోతుంది తప్ప ఇంకో ముచ్చట అనేది తెరకలేదు. ఇక కేటీఆర్ అనొచ్చు, నాకు అనొచ్చు కానీ నేను అనా అధ్యక్ష అని మాట్లాడుతున్నారు. అనేది అనుకుంటేనే మళ్ళీ మాట్లాడుతున్నారు. అంటలేను అధ్యక్ష. ఇంకొక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి మీరు మా రెస్క్యూకి రావాలి. నేను ఏం అనలేదు అధ్యక్ష, నేను వారిని ఏం అనలేదు అధ్యక్ష. నేనేమన్నాను అధ్యక్ష, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుద్ధ్ రెడ్డి గారు 30% కమిషన్ అని మాట్లాడినారు. దాని మీద చర్య తీసుకోమని రెవెన్యూ మినిస్టర్ గారిని అడిగాను. 20% కమిషన్ అని కాంట్రాక్టర్లు ధర్నా చేస్తున్నారు సెక్రటేరియట్ లో, చర్య తీసుకోమని అడిగినాను. మరి నేను అనొచ్చు కదా అధ్యక్ష, పిసిసి అధ్యక్ష పదవిని 50 కోట్లకు కొనుక్కున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేను అనొచ్చు కదా అధ్యక్ష. మళ్ళీ స్టార్ట్ అయింది ఇక లొల్లి. ఇట్లనే నడుస్తుంది అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళ పంచాయతీ. ఇది ఒకరినొకరు దూషించుకోనికి ఒక మంచి ఒక ప్లేస్ ఎంచుకున్నారు ఇద్దరు, అధికార పక్షం కావచ్చు ఈ ప్రతిపక్షం కావచ్చు. ఒక మంచి వాళ్ళకు ఒకరినొకరు తిట్టుకునే ఏదైనా అడ్డా ఉన్నదా అంటే అది అసెంబ్లీ సమావేశాలలోనే. ఇక ఒకరొకరు ఎదురుబదురుగా నిల్చొని ఒకరి మీద ఒకరు దూషించుకోవడానికి వ్యక్తిగతంగా పోవడానికే తప్ప ఇంకా ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ కోసం ఏం చేయాలా, రైతుల గురించి మాట్లాడుకున్నాం మనం. అప్పుడు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇది అక్కర్లేదు వాళ్ళకి. ఒకరినొకరు దూషించుకోవడము, ఎంతసేపు తిట్టుకోవడము. నువ్వు 50 కోట్లు పెట్టి అప్పుడు పిసిసి అధ్యక్షునితో పదవి కొనలేదా అని నాకు అనరాదా? కానీ అనొచ్చుగా నేను అనను. ఇట్లా తీర్మార్ మాటలు ఏదో తీన్మార్ వార్తల్లాగా తీన్మార్ మాటలు మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు. అంతేగాని ఒక పరిపాలన అంటే ఏంటి, పరిపాలన మీద ఎట్లా చేయాలి, అసలు పరిపాలన ఎట్లా చేయాలి, ప్రజలకు ఏ విధంగా చేయూతను అందించాలి, ప్రజల పరిస్థితి ఎట్లా ఉన్నాయి, ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఆ రైతులకి ఏం చేయాలి మనము, ఇవంతా అవసరం లేదు వాళ్ళకి. ఒకరినొకరు దూషించుకోవడము, నువ్వు పదవి ఎట్లా వచ్చినావు, నేను ఎట్లా వచ్చినా, నేను ఎక్కడుండొచ్చినా. ఈ అమెరికాని పోయి జాబ్ చేసిండు, అమెరికాలో బతకడానికే పోయి రీలు కూడా. కానీ మళ్ళీ ఎందుకు వచ్చారు తెలంగాణకి? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సొంతగా పెట్టుకున్నప్పుడు ఎందుకు వచ్చారు? కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు. హరీష్ రావు అంటే ముందు నుంచే ఉండి కొట్లాడినటువంటి మనిషి. కానీ వీళ్ళు ఎట్లా వచ్చారు? మా నాన్న ఒక మంచి పార్టీ పెట్టిండు, ఇక అది మంచి పెరిగి పెద్దగా అవుతుంది, మొత్తం తెలంగాణ మొత్తం పాకింది, ఇక వచ్చి దీన్ని ఏలి పారేద్దాం అనుకొని దిగిర్రు. మంచి సమాలోచన చేసి మంచి దిగిరు. అందుకే ఈరోజు కుటుంబ పాలన అంటున్నారు. సరే, వీళ్ళ పాలనలో ఏమైనా ప్రజలకు ఏమన్నా తోడ్పడి ఏమైనా చేసిరా అంటే రైతులందరూ కూడా అప్పుడైనా ఆత్మహత్యలు తగ్గలేవు, ఇప్పుడైనా ఆత్మహత్యలు తగ్గలేవు. ఆ ప్రభుత్వంలో గదే చూసినాం, ఈ ప్రభుత్వంలో కూడా గిదే చూస్తున్నాం. దీని గురించి కూడా మనం సపరేటు వీడియోలో మాట్లాడుకోవాలి. దీని గురించి ముఖ్య రైతుల గురించి అసలు ఎవరు ఎట్లా చేస్తున్నారు, బయట నుంచి ఎట్లాంటి ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు ఏంది అన్న దాని మీద కూడా మాట్లాడదాం.